హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి టెక్ ట్రావెల్. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి అనగానే మనకు గుర్తుకొచ్చేది పూజా విధానము, వినాయక కథ. వినాయక చవితి నాడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి వినాయక వ్రత నియమం, వినాయక జన్మ వృత్తాంతం, చంద్రుని కథ. వినాయక కథ వినని వాళ్ళు వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు. అలా చూసిన ఎడల కష్టాల పాలవుదురు, అపనిందల పాలవుదురు. మళ్ళీ వినాయక చవితి వరకు అనగా 1 సంవత్సరం వరకు కష్టాలు, అవమానాలు పడవలసి వస్తుంది. చవితి నాడు కావాలని చంద్రుణ్ణి చూసి కష్టాలు పడకండి. ఈ వీడియోలో చంద్రుని కథను తెలుసుకుందాం రండి. దేవతలకు విఘ్నాలు తొలగడానికి శివపార్వతులను కలవగా కుమారస్వామికి, గణపతికి పోటీ పెట్టి వారిలో గణపతికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. అప్పటి నుండి ప్రథమ పూజితుడిగా గణపతి అయ్యాడు. ఈ వినాయక చవితి నాడు గణపతి శివపార్వతులకు మృక్కుచుండగా శివుని తలపైన ఉన్న చంద్రుడు పగలపడి నవ్వగా చంద్రుడి దృష్టిపడి గణపతి పొట్ట చెక్కలైనది. గణపతి మరణించాడు. ముల్లోకాలు స్తంభించిపోయాయి. అమ్మవారికి చాలా ఆగ్రహం కలిగి చంద్రుని చూసి, ఈ రోజు నుంచి నిన్ను చూసిన ఎడల సకల పాపములు పొందుదురుగాక అని శపించినది. సప్త మహర్షులు కోరగా 1 చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని పరిష్కారం చెప్పింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి మాట్లాడుచుండగా, స్వామి, సాయంకాలమైనది, ఈనాడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు, నేను ఇంటికి వెళ్తున్నాను, అనుమతించండి అని అడిగాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదని రాజ్యంలో చాటింపు వేయించాడంట. కానీ శ్రీకృష్ణుడు తాగే పాలల్లో చంద్రుడు కనపడగా జాంబవంతుడితో శమంతక మణి కోసం యుద్ధం జరగడం, శమంతక మణి తీసుకొని సత్రాజిత్కి అప్పగించడం, సత్రాజిత్ తన తప్పును క్షమించమని శ్రీకృష్ణుని కోరి మణిని సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా చవితి నాడు చంద్రుని చూడడం వలనే ఈ వృత్తాంతం జరిగింది అని తన ప్రజలతో చెప్పాడంట. ఇప్పటి నుండి వినాయక చవితి నాడు వినాయక వ్రత నియమం, జన్మ వృత్తాంతం, చంద్రుని కథ విన్న వాళ్లకు చవితి రోజు అనుకోకుండా చంద్రుని చూసినా కష్టాలు, దోషాలు ఉండవు అని తెలిపాడు. అది నుంచి కూడా మానవులందరూ కూడా విడిచిపెట్టకుండా వినాయక వ్రతాన్ని వినాయక చతుర్థనాలు చేసి మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది వర్ధిల్లుతున్నారట. ఇది శ్రీ వినాయక వ్రత కథ కల్పాయాం సమాప్తః.